ఏయ్ ఎవర్రా ఆ టీవీ సౌండ్ తగ్గించండి. పోలీసు హారన్ల గోల ఎక్కువైపోయింది. టీవీలో పోలీస్ హార్న్ కాదు బావా, నిజంగానే పోలీసులు వస్తున్నారు చూడు. మట్టయ్య సంజీవయ్య ఆ విగ్రహాలు ఎక్కడ చేర్చారు? విగ్రహాలేమిటి? చెప్పిందే చెప్పటం విన్నదే వినటం విసుగు నాకు. ఏమయ్య కవి చెప్పు. విషయం తెలిసిపోయింది, విగ్రహాలు ఇచ్చేయండి. నువ్వు దేని గురించి చెప్తున్నావు? వాళ్ళు ఎందుకు వచ్చారు? రాయ్ తన్నిని చోటే తనటం తప్పు చేసిన పట్టుకుంటూ నాకు అలవాటేరా. ఆ విగ్రహాలు ఎవరికన్నా నమ్మితే చెప్పండి, లేదా ఎక్కడైనా దాస్తే తెచ్చివ్వండి. నువ్వేం చెప్తున్నావో మాకు అర్థం కావడం లేదు. స్టేషన్కి తీసుకెళ్లి మక్కలేర తీస్తే చెప్తారా? అన్యాయంగా ఈ కుర్రని జైలుకి పంపించారు. వాళ్ళు దుబాయ్లు కష్టపడేట్టు చేశారు. ఇదిగో 1 minute టైం ఇస్తున్నాను, ఆలోచించుకోండి. మర్యాదగా తప్పొప్పుకున్నారా సరే సరే, లేకపోతే ఇద్దరు ఎన్కౌంటర్ అయిపోతారు. ఈకలతో పోయేదానికి పీకల దాకా తెచ్చుకోకండి. ఒప్పుకోకపోతే చిప్పకూడే. మీ మాట విని నేను నాశనం అయ్యాను, నా మాట విని మీరన్నా బాగుపడండి. తప్పు మాదే, విగ్రహాలు తెప్పిస్తాం. వెరీ గుడ్. చూడండి, ఊళ్ళో కుర్రాళ్ళు గాలికి తిరుగుతుంటే ఊరి పెద్దలుగా వాళ్ళని మందలించండి, మారమని చెప్పండి. అంతేగాని ఉచ్చులేసి ఉరిశిక్ష పడేలా చేయకండి. మీలాంటి పెద్దల వల్లే ఇలాంటి కుర్రవాళ్ళు జైల్లో మగ్గుతున్నారు. జైలుకి వెళ్తున్నారుగా, మీకే తెలుస్తుంది. అరెస్ట్ చేయండి. కమాన్. సోంబాబు, ఆల్ ది బెస్ట్ అయ్యా. థ్యాంక్ యూ సార్. జీవితంలో అన్ని మంచి పనులు చేస్తూ హాయిగా బతకండి. ఓకే, థ్యాంక్ యూ సార్. తీసుకురండి. బాబు అమ్మా, బాసు, అమ్మో, దుర్గారావు ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. బాబాయ్, దుబాయ్లో చిక్కున్న మా ఇద్దరిని సోంబాబే రక్షించాడు. మా ఇద్దరినే కాదు, చాలా మందిని రక్షించాడు. మీ వాడు మన శ్రీకాకుళం పరువు నిలబెట్టాడు. నువ్వు ఇలా రావటం చాలా సంతోషంగా ఉంది సోమయ్య. ఆ విగ్రహాలు వచ్చాక ఊరేగిస్తూ మళ్ళీ మీరే గుళ్ళో పెట్టాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.